అరే ఏందిరా బాబు! ఏం కామెంట్స్ అవి? మీకంటూ ఒక గోలు, డ్రీమ్ ఏముండవా? పని పాట ఏం లేదా మీకు? అలా ఉంటే మీరిలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అవి పెట్టరు. అయినా మీకు జానక గురించి ఏం తెలుసు? మీరు దగ్గరుండి చూసిర్రా? తనతో జర్నీ చేశారా? నాకొక 5 ఇయర్స్ నుంచి పరిచయం. తనేంటి? తనెలాంటిదో నా కళ్ళతో నేను చూసిన. తను చేసే హార్డ్ వర్క్ మీరు కూడా చేయలేరు. తను నాన్ స్టాప్‌గా డాన్స్ చేస్తే కాళ్ళు కందిపోయేవి. తెలుసా మీకు ఆ విషయం? తనననే రైట్స్ మీకెవ్వరికీ లేదు. తన లైఫ్ తనది. మీరొకళ్ళని అంటున్నారంటే మీరెలాంటోళ్ళో కూడా మీకు అనేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వుమెన్స్ కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా వుమెన్సే కదా! వుమెన్ బాధ వుమెన్సే అర్థం చేసుకోపోతే జెంట్స్ ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? అయినా తనొచ్చి మీకేమన్నా డబ్బులు అడిగిందా? మీకేమన్నా కావాలని హెల్ప్ అడిగిందా చెప్పండి? తన కష్టంతో తను కష్టపడి చేసుకుంటుంది తన బాబు కోసం. తదాస్తు దేవతలు ఉంటారంట. మనం ఒకళ్ళని అంటే అది మనకు రివర్స్ తగులుతదంట. చూసుకోండి జాగ్రత్తగా. నేనొక రోజు వరంగల్‌లో షూట్ ఉండే ఫోక్ సాంగ్‌కి జాను గారికి. నేను తనతో వెళ్ళాను. డే మొత్తం ఉన్నాను. అక్కడ తను చేసే హార్డ్ వర్క్ నా కళ్ళతో చూశాను. అండ్ ఫుల్ ఫీవర్ ఉండే, బాడీ పెయిన్స్ ఎంత సఫర్ అయితున్నా ఎక్కడ కూడా ఆ డాన్స్‌లో ఆ సఫర్ అయితున్నట్టు చూపించకుండా డాన్స్ చేసిండే. ఇట్లా ముట్టుకుంటే కాలిపోతుంది వళ్ళు. నేను చెప్పా అక్క కొద్దిగా రెస్ట్ తీసుకోండి, పడుకోండి అని. లేదురా చెయ్యాలి వర్క్, నన్ను నమ్ముకొని టీం అంతా వచ్చారు అని. తన కష్టం ఏందో నా కళ్ళతో చూసిన. అయినా వెతుకుతే అందరి లైఫ్‌లో చాలా దొరుకుతాయి